సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ని ఏమార్చి భూములు కొట్టేశారు. 10 కోట్ల స్థిరాస్తి కబ్జా వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర. ఏసీబీసీఐడి విచారణ వెలుగులోకి. ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసి వాటిని సర్వే నెంబర్లు మార్చి విక్రయించడం వెనక కుట్రకోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగిరాజు, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావులు అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించిన విషయం తెలిసిందే. దీనిపై 2023లోనే ఫిర్యాదులు అందిన అధికారులు విచారణ చేయకుండా తొక్కిపెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్టు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్వీయ సవరణ పేరుతో సర్వే నెంబర్ మార్చేసి రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. విజయవాడ గ్రామీణ మండల అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి 2160 గజాల స్థలం కొని తిరిగి వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్న విషయం తెలిసిందే. సర్వే నెంబర్ 88లోని భూమి కొన్న జోగి కుటుంబం తర్వాత దాన్ని సర్వే నెంబర్ 87గా మార్చుకుని విక్రయించింది. దీనిపై ఫిర్యాదు చేసిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఎవరు స్పందించకపోగా రెవెన్యూ అధికారులు స్వాధీన పత్రం కూడా ఇచ్చేశారు. ప్రభుత్వం మాటంతో ఇప్పుడు ఏసీబీసీఐడి దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల కబ్జాలో మాజీ మంత్రి జోగి